మీనాక్షి గారు నన్ను గుర్తుపెట్టారండి? లేదండి, అదే నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు ఎవరా అని చూస్తున్నాను. నేనండి రాజా, పోస్ట్ మ్యాన్. మీ ఇంటి ఒక లెటర్ వస్తే నేను వచ్చి ఇచ్చాను కదండి. నాకేం గుర్తుకు రావట్లేదు. మనం ఇద్దరు కలిసి తిరిగాం కదండి. మనమిద్దరం కలిసి తిరిగామా? ప్రసక్తే లేదు. ఇది నా చైన్, మా అమ్మ నాకు ఇచ్చింది. పోయిందనుకున్నాను, మీకు దొరికిందా? దొరకలేదండి, మీరే నాకు ప్రేమతో ఇచ్చారు. ప్రేమతో? నేను మిమ్మల్ని మొదటిసారిగా చూస్తున్నాను, మీరెవరో కూడా నాకు తెలీదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. ఒకసారి నేను చెప్పేది వినండి. పోస్ట్. బాబు పోస్ట్ అన్నావు? రే బావా, ఈరోజు ఒక అమ్మాయిని చేశాడు రా. నువ్వు రోజు ఎలాగో ముగ్గురు చూస్తూనే ఉంటావు కదరా, దాంట్లో కొత్త ఏముంది? రోజు చూసే అమ్మాయిలు వేరురా, ఈ అమ్మాయి వేరు. అవునా? ఇంతకీ ఎక్కడ చూసావు? మన ఊరు శివాలయం లేదు, ఆ పూజారికి ఉత్తరం వస్తే ఇవ్వడానికి వెళ్ళా, అక్కడ చూసా. ఇంతకీ వివరాలు ఏమైనా కనుక్కున్నావా? కనుక్కుందాం అనుకున్న లోపే ఆ అమ్మాయి కనిపించకుండా పోయిందిరా. నువ్వేం బాధపడకలేరా, నీకు మళ్ళీ కలవనని రాస్తుంటే ఖచ్చితంగా కలుస్తుంది. ఏమో చూద్దాం. హారా మర్చిపోయా, ఏదో డబ్బులు అడిగినావు కదా, ఇగో. థ్యాంక్స్ రా. సరే వెళ్ళరానా మరి? ఏంటి అప్పుడేనా? నాన్నగారు ఒకరున్నారా ఇంట్లో, వస్తా. సరే మామ, జాగ్రత్త. వస్తా. నమస్కారం గురుగారు. నమస్కారం. 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 ఎలా ఉన్నారు గురుగారు? ఇది ఈ రోజు రావాల్సిన ఉత్తరం కాదే. రోజుకి చాలా లెటర్స్ వస్తున్నాయి గురుగారు, ఒక్కరి తిరిగి పంచాలంటే కష్టం అవుతుంది. అది సరే, అది నిన్న ఇవ్వాల్సిన ఉత్తరం నువ్వు నిన్ననే ఇవ్వాల్సింది. ఈ రోజు ఇవ్వడం సరికాదు. నీకు 100 పనులున్నా సరే ఏ రోజు ఉత్తరాన్ని ఆ రోజే చేర్చాలి, అది నీ కర్తవ్యం. ఈ రోజు నుంచి ఏ రోజు ఉత్తరాలు ఆ రోజే అందించాలి, అర్థమైందా? ఎవరి అవసరాలు ఎలా ఉంటాయో మనకు తెలియదు కదా. ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టు ప్రతి లెటర్ సమయానికి అందిస్తా. వస్తా. అలాగే, బాయ్. పోస్ట్. 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 ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లా? సరే, ఏదైతే ఏదైంది. ఈరోజు లెటర్ వేయాల్సిందే.
ఎవరు నువ్వు? నా పేరు రాజ్ అండి. ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? మీ ఊరికి లెటర్ ఇవ్వడానికి వచ్చాను. ఇంత రాత్రి వేళ? వచ్చే దారిలో టైర్ పంచర్ అయింది కాబట్టి ఆలస్యమైందండి. వెనక్కి వెళ్ళిపో. ఇంత దూరం వచ్చాక వెనక వెళ్ళలేనండి. ఎవరికి ఇవ్వాలి? మీనాక్షి చెర్లపూడి, డాటర్ ఆఫ్ శ్రీనివాస్. ఏమైందండి? లెటర్ ఇవ్వడానికి కదా వచ్చింది. ఈ సమయంలో వద్దు. పర్వాలేదండి, మీరు అడ్రస్ చెప్పండి ప్లీజ్. ఒక్కసారి చెప్తే నీకు అర్థం కావట్లేదా? అయ్యో చెప్పండి, పర్లేదు. ఇప్పుడు వెళ్ళడం మంచిది కాదు. ఇంత దూరం వచ్చాక రిటర్న్ వెళ్ళలేనండి. ముందుకెళ్తే ఎడం వైపు 3వ ఇల్లు. సరే అండి. నీ కర్మ. ఎవరైనా ఉన్నారా అండి? హలో మీనాక్షి గారు, ఎవరైనా ఉన్నారండి? మీనాక్షి గారు,